సో అసలు రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? మిగతా పాన్ ఇండియా స్టార్స్ చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళని గ్లోబల్ స్టార్ గా ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ రామ్ చరణే ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అసలు రామ్ చరణ్ కాకుండా పాన్ ఇండియా స్టార్ పొందిన హీరోలు ఎవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. సో మన రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ నుంచి చూసుకుంటే విజయ్, అలాగే బాలీవుడ్ నుంచి చూసుకుంటే సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అమీర్ ఖాన్. సో వీళ్ళందరికీ కూడా పాన్ ఇండియా స్టార్డమ్ ఉంది. అయితే ఇక్కడ గ్లోబల్ స్టార్ బిరుదు పొందడంలో అర్హత సాధించలేక ఎలిమినేట్ అయిన హీరోలు ఇప్పుడు ఎవరో చూద్దాం. సో ముందుగా మనం ప్రభాస్ ని తీసుకుంటే, ప్రభాస్ కి బుల్లెట్ ప్రూఫ్ స్టార్డమ్ ఉన్నా సరే ఎందుకు గ్లోబల్ స్టార్ గా కన్సిడర్ చేయట్లేదు? ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ గ్రాసింగ్ లిస్ట్ లో ప్రభాస్ సినిమాలు చాలా కనిపిస్తాయి, కానీ ప్రభాస్ సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ అయినా సరే దానికి తగినంత స్థాయిలో పర్సనల్ గా ప్రభాస్ రేంజ్ అయితే పెరగలేదని చెప్పుకోవాలి. దానికి రీజన్ కూడా ప్రభాస్ చేసిన సినిమాలే. ఎందుకంటే బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చాలా హిట్లు తీశాడు, చాలా ఫ్లాప్లు కూడా తీశాడు, కానీ ఏ సినిమాలో కూడా ప్రభాస్ యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ గానీ ప్రభాస్ ఏ సినిమాలో కూడా వన్ మ్యాన్ షో చేసి సినిమాని సూపర్ హిట్ చేయలేకపోయాడు. మీరు బాహుబలి పార్ట్ 1, బాహుబలి పార్ట్ 2 సినిమాలు చూసుకుంటే ఆ సినిమాలో ప్రభాస్ కాకుండా రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ గారు వీరందరి క్యారెక్టర్స్ కూడా చాలా డామినేటింగ్ గా ఉంటాయి. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే డైరెక్టర్ రాజమౌళి గారి ముద్ర ప్రతి ఫ్రేమ్ లో కూడా మనకు కనిపించింది. సో ఆ క్రెడిట్ అంతా కూడా చాలా వరకు రాజమౌళి గారే తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత ఆదిపురుష్ సినిమాని చూసుకుంటే ఆ సినిమాలో ప్రభాస్ చేసిన శ్రీరాముడి క్యారెక్టర్ అయితే దారుణంగా ట్రోలింగ్ అయితే గురైంది. ఇక సలార్ విషయానికి వస్తే అందులో ప్రభాస్ రోల్ ఏదో సైడ్ క్యారెక్టర్ లా ఉంటుంది. ఆ సినిమాలో పృథ్వీరాజ్ కుమార్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. అదే ప్రభాస్ గారి డైలాగ్స్ చూసుకుంటే సినిమా అంతా కలిపి 2 పేజీలు కూడా ఉండవు. ఆ సినిమాలో ప్రభాస్ ఎక్కువగా మాట్లాడు. ఆ సినిమా వచ్చినప్పుడైతే యాక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ప్రభాస్ క్యారెక్టర్ ని డామినేట్ చేశారనే టైప్ లో ఒక విమర్శ కూడా వచ్చింది. సేమ్ అలాగే కల్కి సినిమాలో కూడా ప్రభాస్ హీరో అవ్వచ్చు, కానీ ఆ సినిమాలో ప్రభాస్ కన్నా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అనిపించుకోవాలంటే గ్లోబల్ లెవెల్లో ఏదైనా స్పెషల్ రికగ్నిషన్ లేదా అవార్డ్స్ లాంటివి రావాలి. గ్లోబల్ లెవెల్లో ప్రభాస్ కు చూసుకుంటే అలాంటి అవార్డులు గానీ అలాంటి రికగ్నిషన్ గానీ ఏది రాలేదు. మరీ ముఖ్యంగా యూత్ లో ఇంకా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండాలి, కానీ అసలు ప్రభాస్ ని యూత్ఫుల్ హీరోగానే ఎవరు పరిగణించట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే ప్రభాస్ కట్అవుట్ ఉంటే చాలు ప్రొడ్యూసర్స్ ప్రభాస్ తో సినిమాలు చేసి బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి కారణాల వల్లే ప్రభాస్ కి అయితే గ్లోబల్ స్టార్ స్టేటస్ అయితే రాలేదు. సో అదే విధంగా మనం అల్లు అర్జున్ నే చూసుకుంటే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ గా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నారు. సో దాని ఎఫెక్ట్ తోనే పుష్ప 2 అయితే రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంటుంది. కానీ అల్లు అర్జున్ కి అయితే గ్లోబల్ వైడ్ గా ప్రత్యేకమైన రికగ్నిషన్ గానీ అవార్డులు గానీ ఇప్పటి వరకు ఏవీ రాలేదు. అలాగే ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కూడా ఇంకా గ్లోబల్ లెవెల్లో అల్లు అర్జున్ ని ఇంకా ఆదరించాల్సి ఉంది. సో RRR తో మరో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ విషయానికి వస్తే RRR లో ఇద్దరు హీరోల్లో ఎన్టీఆర్ ఒకలని మనం పరిగణిస్తున్నాం, కానీ గ్లోబల్ వైడ్ గా ఎన్టీఆర్ ని ఒక సైడ్ క్యారెక్టర్ గానే అందరూ అనుకున్నారు. మేబీ ఈ రీజన్ వల్ల ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన దేవరా మూవీ కూడా హిందీలో అంత ఆశించిన రెస్పాన్స్ కూడా రాలేదు. ఏదేమైనా సరే ఎన్టీఆర్ సోలో హీరోగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తే తప్ప గ్లోబల్ స్టార్ స్టేటస్ గురించి ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఇక తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కోలీవుడ్ విషయానికి వస్తే మన సూపర్ స్టార్ రజనీకాంత్ కి వయసు పైబడింది కాబట్టి అతన్ని గ్లోబల్ స్టార్ గా మనం ఇప్పుడు పరిగణించడం అంత కరెక్ట్ కాదు. గ్లోబల్ స్టార్ స్టేటస్ రేస్ నుంచి రజనీకాంత్ గారిని పక్కకు తప్పించడమే బెటర్. అదే తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ విషయానికి వస్తే విజయ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్స్ అవుతున్నప్పటికీ కూడా అతని స్టార్డమ్ అంతా కూడా తమిళనాడు దాటి ఎందుకో బయటికి వెళ్ళట్లేదనే ఫీలింగ్ అయితే వస్తుంది. మన తెలుగు స్టేట్స్ లో కూడా తలపతి విజయ్ కి అయితే అంత క్రేజ్ అయితే రాలేదు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే అమీర్ ఖాన్ అయితే గ్లోబల్ స్టార్ స్టేటస్ రేస్ లో అయితే బాగా వెనకబడిపోయారు. ఇక మిగిలిన షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా అడపాదడప అప్పుడప్పుడు హిట్స్ ఇస్తున్నారు. సో ఈ ముగ్గురిని కూడా క్రేజీ యంగ్ హీరోలుగా కాకుండా సీనియర్ సూపర్ స్టార్ గానే కన్సిడర్ చేస్తున్నారు. ఇప్పుడు చివరగా వన్ అండ్ ఓన్లీ రామ్ చరణే ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మన భారతదేశాన్ని విషయానికి వస్తే ఆస్కార్ అవార్డు అనేది కేవలం RRR సినిమా వల్లే సాధ్యమైంది. ఆ సినిమాలో రామ్ చరణ్ గారి డాన్స్ కి ఆస్కార్ అవార్డు ఇద్దాం అనుకున్న ఆస్కార్ కమిటీ, కానీ ఆ పాటలో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. కాకపోతే అలా చేస్తే ఎన్టీఆర్ గారు నొచ్చుకుంటారు కాబట్టి మూవీ టీం అయితే అవార్డుని ఆ విధంగా ఇవ్వద్దని రిక్వెస్ట్ చేశారు. సో దానివల్ల ఆస్కార్ అవార్డు అయితే ఆ పాటను కంపోజ్ చేసిన MM కీరవాణి గారికి అయితే ఇచ్చారు. కానీ గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ గారికి ఆస్కార్ అవార్డు వచ్చినట్టుగా హాలీవుడ్ ఇంకా ఇతర సినీ ఇండస్ట్రీలు కూడా భావించాయి. సో వాళ్ళు అలా భావించడానికి కారణం RRR మూవీలో మెయిన్ హీరో రామ్ చరణ్ కావడమే. ఇండియాలో మరే హీరో కూడా రాని విధంగా ఓన్లీ రామ్ చరణ్ గారికి హాలీవుడ్ క్రిటిక్ అసోసియేషన్ HCA వారి స్పాట్ లైట్ అవార్డు అయితే రావడం జరిగింది. దాంతోపాటు అమెరికన్ పాపులర్ టెలివిజన్ ఛానల్స్ లో కూడా రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూలు టెలికాస్ట్ అయ్యాయి. అలాగే G20 సన్నాహక సదస్సుకి
ఇండియా తరపున ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ గారు వెళ్లారు. సో ఇలాంటి ఎన్నో గ్లోబల్ లెవెల్ గౌరవాలు గాని పురస్కారాలు గాని రామ్ చరణ్ గారు పొందారు. ఇకపోతే రామ్ చరణ్ గారి మ్యాచ్ అండ్ యూత్ఫుల్ లుక్స్ అయితే మిగతా ఏ హీరోలకు కూడా లేదని చెప్పాలి. అందుకే కేవలం మాస్ ఆడియన్స్ లోనే కాకుండా అమ్మాయిల్లో కూడా ఇండియా లెవెల్లో రామ్ చరణ్ గారికి విపరీతమైన ఫాలోయింగ్ అయితే ఉంది. అందుకే ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్లు గాని మోడల్స్ గాని తమ ఫేవరెట్ హీరో రామ్ చరణ్ గారే అని చెప్పడం మనం చాలా సార్లు ఇంటర్వ్యూస్ లో చూసాం. అలాగే RRR సినిమా ప్రపంచంలో ఉన్న చాలా ఏరియాస్ తో పాటు జపాన్ లో కూడా బ్లాక్ బస్టర్ కావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మన రామ్ చరణ్ గారు. అలాగే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ స్టేటస్ పొందడానికి ఇంకొక కారణం RRR లో రామ్ చరణ్ గారు తన క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ చూపించారు. ఆ సినిమాలో రామ్ చరణ్ రోల్ అలా ఉంటుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో రామ్ చరణ్ ని శ్రీరాముడిగా చూసిన నార్త్ ఆడియన్స్ అయితే బాగా పులకించిపోయారు. సో అందుకే నార్త్ ఆడియన్స్ లో రామ్ చరణ్ గారి మీద గౌరవభావంతో కూడిన ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. ఆ పాజిటివ్ ఒపీనియన్ ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ దమ్ టు దికాదా అనే సాంగ్ మీద పడి ఆ సాంగ్ అయితే హైస్ట్ వ్యూస్ ఇచ్చాయి. గేమ్ చేంజర్ సినిమా మీద క్రేజ్ కూడా పెంచాయి. అలాగే రామ్ చరణ్ గారిని గ్లోబల్ స్టార్ గా అనౌన్స్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అయితే ఇండియాలోనే బాగా పాపులర్ బిజినెస్ మ్యాన్ అయిన ఆనంద్ మహేంద్ర. సో ఇలాంటి వేరియస్ రీజన్స్ అన్ని కూడా కన్సిడర్ చేస్తే రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.